అందరికి పేరు పేరున సంఘ పిల్లలందరికీ పేరు పేరున శుభవందనాలు, నూతన సంవత్సర వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. ఆనందబాబు వస్తారు, వాక్యం అందిస్తారు. చదువుకోండి, మీరు అర్థమవుతుందని అంటే ఇక మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు నామములో వచ్చిన సేవకులు మరి ఈ లోకంలో అనుజనులుగా ఉన్నటువంటి అనేక మందిని ప్రభువులో నడిపించి పరిశుద్ధులుగా మార్చి దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి నిర్ణయం తీసుకుని ప్రయాణిస్తున్న సేవకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన మరి ఈరోజు ఈ 9వ క్రీస్తు సంఘ సహవాసంగా మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్యభాగం ఎబ్రీ 2వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు ఇక్కడ ప్రధాన అంశంగా ఇవ్వడం జరిగిందంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించడ చేత ప్రారంభమై దేవుడు తన చిత్తసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుటకు వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. నిజానికి నుంచి 4 వర్షాలు అంటే 2, 3, 4 వర్షాలు, కానీ వర్షకాలం అంతటికి 3 వర్షాలు ఖచ్చితంగా మరి ఈ 3 వర్షాలు అర్థం చేసుకోవడానికి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన 2వ అధ్యాయం 2వ వచనం వరకు కూడా కొత్తగా తెలిస్తేనే కానీ 3 వర్షాలు అర్థం చేసుకుని కష్టం. ఎందుకంటే ముందుగా నాకు ఇవ్వబడిన ఈ యొక్క పాఠంలో దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యం అనే అంశం ఇవ్వడం జరిగింది. మరి దేవదూతలు వీళ్ళు ఉన్నటువంటి అనేక నామాల్లో పరిశుద్ధంగా తెలియజేసిన నామాల్లో ఎక్కువగా యెహోవా దూత అని మన పరిశుద్ధంగా చూడలేదు. మొట్టమొదటిసారి ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనంలో శారయి ఆగరు ఇరువురు విషయంలో మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా యెహోవా దూత అని అక్కడ మనకి కనిపిస్తుంది. అబ్రహాం కాలంలో అబ్రామ్గా ఉన్నప్పుడు శారయి గర్భంలో ఉంది. శారయి తన యొక్క పద్ధతుల్లో ఆగను అబ్రాహం ఇచ్చి దాంట్లో మరి సంతానాన్ని కలగజేయడం ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం మొట్టమొదటిసారిగా యెహోవా దూత అక్కడ తెలియజేయడం జరిగింది. మతానికి పరిశుద్ధ గ్రంథం మొత్తంలో ఈ దేవతల గురించి దగ్గర దగ్గర 200 పైచిలకు వాక్యాలు ఉన్నాయి. ఇవన్నీ మనం 1 లక్షలు అయితే ధ్యానించలేదు, కానీ ముఖ్యమైన కొన్ని ఘట్టాలను ఇప్పుడు గ్రంథమంలో చూపిస్తారు.
అయితే దేవదూతల ద్వారా దేవుడు కలిగించిన వాక్యం ఇందు నిమిత్తము అని గమనించినట్లయితే ముందుగా దేవుడి వాక్యము ఎవరి విషయమైన నెరవేరాలి అంటే ఏ విషయంలో నెరవేరాలి అంటే అది ముందు దేవుని సిద్ధమై ఉండాలి. దేవుని సంకల్పానికి దేవుని యొక్క తలపులకు అనుకూలంగా ఉన్న విషయాలే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది ముందు మనం గమనించాలి. దేవదూతల ద్వారా కలుపుకోవడం వాక్యం అంటే దేవుడి చిత్తమని, దేవుడి సంకల్పం, దేవుడి తలపు, ఆయన తలపు ఈ లోకంలో నెరవేర్చుకోవడం కోసం మరి దేవదూతల్ని మరి వినియోగించినట్లుగా మనం మొట్టమొదటి దేవదూత పేరు యెహోవా దూతగా ఆదికాండం 16:27 అదేవిధంగా ఆదికాండం 20వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఒకసారి మనం గమనించినట్లయితే ఆదికాండం 20వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఆ చిన్నవాడిని దేవుడి దూత ఆకాశం నుండి హాగరు నీకేందుకు వచ్చింది భయపడడం ఆ చిన్నవాడు అనమాట దేవుడు వారి స్వరం మిగిలి ఉన్నాడని రెండవ సందర్భంలో ఆ విషయంలోనే దేవుడి గురించి ఇక్కడ మనకి తెలియజేయదు. మూడవది మనం అర్థం చేస్తూ అబ్రహాంకి ఆయన మరి వృత్తాంతి మందు ఆదికాండం 21:17 వచ్చింది. 20వ అధ్యాయం 17 వచ్చిన అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసి ఆయన వృద్ధాప్యం అంటే అబ్రహాం దగ్గర 100 సంవత్సరాలు, సారాకి 95-98 ఆ వయసులో మరి వాగ్దానం చేయబడినట్టుగా ఇస్సాకును గర్భఫలము దయచేసి దేవుడు. అయితే అబ్రహామును శోధించడానికి అబ్రహామా పిలిచి నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు పైగా నువ్వు ప్రేమించు ఎంతంత ప్రేమించే ఇస్సాకును దహన బలిగా ఇవ్వని దేవుడు కోరు అంటే అబ్రహాము పరిశోధించాను కోరినప్పుడు అబ్రహాము మాట్లాడలేదంటే ఈ సన్నివేశాన్ని మనం గమనించినట్లయితే మరి దహన బలికి కావలసినటువంటి అన్ని సమస్త మరి పరికరాలు, వస్తువులు, కట్టెలు, అగ్ని ఇవన్నీ తయారు చేసుకుని వారుడైన ఇస్సాకును తీసుకుని బయలుదేరు. సారాకి అబ్రహాంకి ఈ విషయంలో ఎక్కడికి వెళ్తారు ఏంటనేది డిస్కషన్ అయ్యే ఉంటుంది. ఏమన్నా గురించి ఎక్కడికి వెళ్తున్నాం చాలా అయితే చెప్పలేదు. ముందుగా చెప్తే దేవుడు దహనం వల్ల అడిగితే నీకు ఒక్కగా కొడుకుని నాకు నా మరి వృద్ధాప్యంలో ఇచ్చినటువంటి కొడుకు నీకు బలిగా తీసుకెళ్తాను అనేసి ఖచ్చితంగా హాజరు రాయలేదు. జరుగుతుంది. ఎందుకంటే వారి పట్ల తర్వాత వాళ్ళకి ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడుకుంటారు. కానీ ఏం చెప్పలేదు. దేవుడు చెప్పినట్టుగా ఇస్సాకును తీసుకుని చూపించబడిన ఎక్కడికి మాట్లాడలేదు. అయితే మధ్యలో ఇస్సాకు కూడా అబ్రహాంని ఏమన్నాడు అంటే తండ్రి దహనబలి ఇవ్వడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి, మరి ఫస్ట్ బలిపశువు అని అన్నప్పుడు కూడా అబ్రహాం యొక్క మానసిక స్థితి ఎలా వస్తుంది? నిజానికి దహనబలి అంటేనే అది చాలా ఘోరమైన ప్రాసెస్ అన్నమాట. ఏంటంటే శిరస్చారం చేయాలి. శిరస్చారం చేసినప్పుడు ఆ పోషింపబడే రక్తాన్ని పాత్రలో పట్టుకోవాలి. ఆ పట్టుకున్న రక్తాన్ని ఆ బలిపీఠం చుట్టూ పోషించాలి. మరి ఏదైతే మాంసం ఉందో ఆ యొక్క జంతు యొక్క మాంసాన్ని ఇప్పుడు రాజేసి దాని మీద కాల్చాలి. ఇదంతా కూడా మనిషి విషయంలో చేయాలంటే అబ్రహాం యొక్క మానసిక స్థితిని గమనించాలి. అలాగే మరి సరే బలిపశువు విషయంలో దేవుడు చూసుకుంటానని ఇస్సాకు చెప్పినప్పుడు మరి
అగ్ని సిద్ధం చేసి ఇస్సాక్కి కాలు కట్టే సమయంలో ఇస్సాక్ అర్థమైపోయింది. ఎందుకంటే ఇస్సాకు ఆల్రెడీ బాలుడిగా ఉన్నప్పుడే నా తండ్రి దహన బలిగా వస్తున్న అన్ని వస్తువులు బలికొస్తాగా అడిగినప్పుడు ఇస్సాకు అక్కడ ముందు జరిగిన దహన బలు చాలా గమనించేవాడు కదా, గమనించకుండా ఉంటేనే తెలియదు ఇస్సాకు. కానీ ఇస్సాకుని కాలేజీలో పెట్టేస్తుంటే బలికొస్తు నేనా మాట్లాడి అర్థమైపోయి అయిపోయాయి. బలిపేట పెట్టి అబ్రహాం కట్టేసినప్పుడు అప్పుడు మళ్ళీ యెహోవా దూత అక్కడ ఈ యెహోవా దూత ఆ యొక్క క్షణంలో అక్కడికి రావడానికి ఒక్క క్షణం ఆలస్యం చేసినా ఎలా ఉంటుందండి? కనుక దేవదూతం అన్నవాళ్ళు మనుషులు అన్నమాట. అంటే ఏ సమయానికి ఏ విషయము ఎలా జరగాలో అలా జరగడానికి దేవుని దూతలు పాల్పడరు. అంటే ఆ విషయంలో చదువుతూ మనము ప్రస్తుతం ఉన్న ఈ లోకంలో స్వార్థ పరిచయం ఎలా ఉండాలి అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. పంచుకోవాలి. అంటే ఆ టైంలో లేకపోతే చాలా విపత్న. అలాగే స్థానమే బతికించి లేదంటే బాలవాళ్ళ దేవుడు అబ్రహాం కుమారుని గుర్తించి ఆ శక్తి ఉన్నాక అది ముందుగా దేవుడి యొక్క చిత్తం రాదు, కానీ ఆయన శోధించడానికి చేశాడు. అయితే అబ్రహాము ఆ సమయంలో ఇస్సాకు తల్లి కోరినప్పుడు అక్కడ జరిగిన సెలబ్రేషన్లో ఆదికాండము 22వ అధ్యాయం 11వ వచనంలో 22వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా పరలోకం నుండి అబ్రహామా అని అనిపించింది. అందులో చిత్తం ప్రభు అని అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చెయ్యి వేసి అతను ఏమీ చేయదు, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు నేను తీయలేదు కనుక నీవు దేవుడికి భయపడి వాడాలని ఇందువల్ల నాకు కనబడుతుంది. కనుక యావత్తు దేవుని యొక్క పనిని ఈ లోకంలో ఏ విధంగా నెరవేర్చాలి, దేవదూతల ద్వారా పలుకుతున్నాం. దేవదూతల ద్వారా పలుకుబడినట్టు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఇలా జరిగింది కాబట్టి. అలాగే దేవదూత అని నిర్గమకాండము 14వ అధ్యాయము 19వ వచనంలో నిర్గమకాండము 14వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ సందర్భం ఏంటంటే మరి ఐగుప్తు నుంచి బాధ్యతతో ఉన్నటువంటి ఇశ్రాయేలుని మోసే నాయకత్వంలో దేవుడు వారి యొక్క బాధ్యతలో నుండి చెర నుండి విడిపించి కారణం దేశానికి ప్రయాణం చేసే సాగు వెనక స్వర్ణ సైన్యము వాళ్ళని తడుపుకుంటూ వస్తుంది. లోగా ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గరలో వారు చేరినప్పుడు అక్కడ ప్రయాణ కారణంగా సముద్రం ఉంటుంది. మోసే అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మీద సముద్రము ముందుగా ముందుగా నడిచిన దేవదూత వారి వెనుక పోయి సముద్రం రెండుపాయలుగా అవమానం ఇక్కడ 19వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలీయుల సమూహం ముందుగా నడిచిన దేవదూత వారిని వెనుకకు పోయి వారిని వెంబడించింది. ఆ మేఘస్తంభం వారి ఎదుర్కొని పోయి వారి వెనుక అంటే దేవుడి ప్రజలు ఆత్మలో ఉన్నప్పుడు కూడా దేవదూతలు వాక్య చట్టమే కాదు కానీ కొన్ని క్రియలు కూడా చేసినట్టుగా మనకు అందులో ఈ ఎర్ర సముద్రం పాయలేనప్పుడు వాటిని ముందుగా నడిచిన వారికి మార్గాన్ని చూపించిన మీరు తర్వాత రోజుల్లో మార్క్స్ వద్ద 13వ అధ్యాయం 27వ వచనంలో కొన్ని పనులు కూడా చేసినట్టు మనం చూస్తాం. వారి గమనించినట్లయితే 13వ అధ్యాయం 27వ వచనం మార్క్స్ వద్ద 13:27 వాక్యం మీకు మళ్ళీ అడగండి, పర్లేదు చెప్తే వాక్యం మార్క్స్ వద్ద
13 23 చదువు మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో సమస్తము నీతో ముందుగా చెప్పాను. ఆ దినంలో ఆ సంతి తర్వాత చీకటి సూర్యుడు తప్పు చదువు తన కార్తీయుడు ఆకాశం నుండి నక్షత్రం కాదు ఆకాశమంతలో శక్తులు కలిగినప్పుడు అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావం మహితో మేఘాలుడే వస్తూ చూశారు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతా మొదలుకొని ఆకాశాంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించు. దేవతలు చేసిన పనులు కూడా ముందుగా మన పరిశుద్ధ గ్రంథంలో లిఖింపు చేయడం అనేది వాటిని మనం గ్రహించుకుని వాటిని మరి పఠించి వాటి ద్వారా మన యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి దేవుడు మనకు చూపించుకోవాలి. చూడండి, అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతా మొదలుకొని ఆకాశాంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు. ఎప్పుడు అంటే ఎసుకోవడం ఎన్నోరాక సమయంలో జరిగే సందర్భాన్ని బట్టి యావత్తుని ఈ లోపల పనులు కూడా చేసే పరిస్థితుల్లో యావత్తులో ఉంటాయి. అలాగే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ అపోస్తులు వాళ్ళు ఖైదు చేయబడతారండి. దేవుని యొక్క నామాన్ని బట్టి మరి దేవుడి స్వార్థ పరిచర్యలో భాగంగా వీళ్ళు చేసే కార్యక్రమాన్ని బట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారు వీళ్ళని ఖైదు చేసినప్పుడు అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 19వ వచనం. అయితే ప్రభుత్వం రాత్రి చర్చలు తీసి వారి వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడు ఈ దేవుడు వచ్చిన మాటలన్నీ ప్రజలకు ఇక్కడ ఈ అపోస్తులను విడిపించడం కోసం దేవత చేసిన పని ఏంటంటే ఆ చెరసాల తలుపులు తీసి కానీ మనం చెరసాల యొక్క తలుపులు అంటే మరి ఈ రోజులో మనం సిమెంట్ ఇసుక అక్కడ ఇంట్లో కడుతున్నారు కాబట్టి ఆ రోజుల్లో అయితే చెరసాల అంటే అవి పెద్ద పెద్ద అంతరంలో పర్వతాలు వచ్చి వాళ్ళు ఇప్పుడు చదువుగా చేసి పెద్ద పెద్ద రాళ్ళు ఒకటి పెడితే అసలు ఆ మధ్యలో సిమెంట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గరలో హైదరాబాద్ గోల్కొండ కోట ఎప్పటికీ ఉందండి. ఆ గోడలన్నీ పరిశీలన చేసినప్పుడు గురుజులు అంటారు, అంటే సెక్యూరిటీ గార్డ్స్ అంటారు. అవి ఒకటి పేర్చుకుని వెళ్తారు. అది కట్టల కింద అయిపోతారు. వాటిని ఎటువంటి పిల్లలు వచ్చారు కానీ అక్కడ బాబు చెప్పడానికి ఏం చేయలేదు. ఎందుకంటే గోడలు అలా ఫిక్స్ అయిపోతాను. ఆ చెరసాల తలుపు తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. కనుక చెరసాల అధికారులు ఆశ్చర్యం అయిపోయినాయి. ఈ దేవుడి యొక్క గేట్లు ఓపెన్ చేసేవాళ్ళు ఉన్నాయండి. కనుక దేవాలయం చేసే పనులు కూడా మనకి పరిశుభ్రంగా. అలాగే ఇక్కడ యెహోవా చూసాం. అలాగే 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 2వ దినవృత్తాంతము 16 వచనంలో వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులను తన నివాస స్థలములను ప్రకాశం గలవాడే వారి దగ్గరకు తన దూతల ద్వారా వర్తమానం పంపుతూ వచ్చును. ఆయన తొందరగా లేచి పంపుతూ వచ్చును. వారి దేవుని దూతలను ఎగతాళి చేయించు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవర్తనను హింసించుచు రాగా నివారింప శక్తిము కాకుండా యెహోవా కోపం ఆయన జనులకి వచ్చింది. ఇక్కడ 2వ దినవృత్తాంతం దగ్గరికి వచ్చేది మరి దేవుడి ప్రజలు దేవుడి మాట వినక దేవుడికి లోబడక దేవుడి మీద ఎల్లప్పుడూ తిరుగుబాటు చేయొచ్చు. ఇక్కడ దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యం ఏదైతే ఉందో చూడండి 16వ వచనంలో వారు దేవుడి దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యం తృణీకరించు, ఆయన ప్రవర్తనను హింసించుచు. నీకరించడం అంటే అసలు లక్ష్య పెట్టడం లేదు.
చేయడం దేవుని వాక్యం త్యాగాలు చేయడం వాక్యాలను ధృవీకరించు ఆయన ప్రవర్తనను హింసించు కాగా నివారణ శక్తిని కాకుండా కోసం ఆయన జనల మీద జనల మీదకి వచ్చి ఇక్కడ మరి దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పము దేవతల ద్వారా చెప్పబడినప్పుడు జనులు వాటిని సానుకూలంగా తీసుకోవడం మాని వాళ్ళకి తిరుగుబాటు చేసి దేవుడి మీద తిరుగుబాటు చేసి మరి చేయకూడని పనులన్నీ చేసినట్టుగా ఒక వాక్యం సెలవుస్తుంది. అలాగే యోగు గ్రామంలో విషయాన్ని మనం గమనించినట్లయితే యోగు గ్రంథం 5వ అధ్యాయం, యోగు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో నీవు మొదలెడిన ఎడల నీకు ఉత్తరమీయగలవాడు ఎవడైనా ఉన్నా పరిశుద్ధ దూతలలో ఎవరి తట్టు తిరుగు. నీవు మొదలెడిన ఎడల నీకు ఉత్తరమీయగలవాడు ఎవడైనా ఉన్నా పరిశుద్ధ దూతలలో ఎవరి తట్టు తిరుగు. ఇక్కడ ఈ వస్తువులో దేవతలో ఉన్న మరి యొక్క నామము అంటే పరిశుద్ధ దూత. పరిశుద్ధ దూతగా ఈ వస్తువులో మనకి మొదటిగా యెహోవా దూత ఆదికాండంలో చూసాం, అలాగే దేవదూత నిర్గమకాండంలో చూసాం. మరి పరిశుద్ధ దూత అన్న నామాన్ని ఈ వస్తువులో చూస్తాం. పరిశుద్ధ దూతలలో ఎవరి తట్టు తిరుగు, దేవదూత మరియు పేరు పరిశుద్ధ దూత. అలాగే మార్క్స్ వార్త 8వ అధ్యాయం, మార్క్స్ వార్త 8వ అధ్యాయం 38వ వచనంలో కూడా చక్కని విషయం తెలియజేస్తున్నాం. మార్క్స్ వార్త 8వ అధ్యాయం వ్యభిచారంలో పాపం చేసి తన వాళ్ళని కూర్చుని నా మాటలను కూర్చుని సిగ్గుపడేవాడు ఎవరో వారిని కూర్చి మనుషు కుమారుడు తన తండ్రి పరిశుద్ధ దూతలతో కూడా సిగ్గుపడినట్టు తెచ్చుకోవాలి. రెండో రాగంలో ఎవరితో వస్తారు అంటే పరిశుద్ధ దూతలతో ఈ లోకానికి వస్తారని చెప్పేసి ఈ వాక్యం అంటే దేవుని యొక్క దూతలు యెహోవా దూత, దేవదూత, అలాగే పరిశుద్ధ దూతలుగా దేవుని వాక్యం సెలవు. అలాగే దూతలకి వాక్యం నెరవేర్చు బలసూడు గారు పేరు 103వ కీర్తన. దేవదూతల ద్వారా దేవుని యొక్క వాక్యం పలకడమే కాకుండా 103వ కీర్తన 20వ వచనం యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞల్లో లోబడి 103వ కీర్తన 20వ వచనం యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞల్లో లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలసూరులారా ఆయన వాక్యం నెరవేర్చే బలసూరులారా. యెహోవా దూతల వాక్యం పలకమే కాదు, ఆ వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి, అలాగే దేవుని పని చేయడానికి, దేవుని యొక్క కార్యాలు ఈ లోకంలో నెరవేర్చడానికి కూడా సమర్థులైనట్లుగా మనం వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే దేవుని యొక్క దూతలు అన్నటువంటి మరి పేరు అదే కీర్తన 148వ కీర్తన రెండో ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి. దేవతల మరొక పేరు సైన్యములారా, బలసూరులారా, సైన్యములారా. సైన్యము అంటే
అది ఒక వినడానికి ఒక బలవంతమైన పదముగా అనిపిస్తుంది. ఎందుకంటే మన దేశానికి సైన్యము ఎంత అవసరమో మనకు తెలుసు. ఆ సైన్యంలో చేరడానికి అభ్యర్థులుగా ఉన్న వారి యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంటారండి. ఎంపిక విధానం కూడా ఎంత కఠినమైందో. ఏమంటే అక్కడికి సైన్యంలో చేరడానికి వెళ్ళిన వారందరూ ఎంపిక కాలేదు. ఏమంటే దానికి కావలసిన శరీర దారుణం, అలాగే ఎత్తు, మరి వాళ్ళు పెట్టే పరీక్షలు, మళ్ళీ రన్నింగ్, లేకపోతే కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేస్తారు. ఇవన్నీ దాటుకుని ఆ సైన్యంలో చేరాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక 9 నెలలు 10 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో అప్పటి వరకు వాళ్ళు చూడనటువంటి అనేక రకమైన ఆయుధాల మీద అవగాహన చేస్తారు. షూటింగ్, రైతులు, అలాగే పిస్టల్, లేకపోతే యారో, తర్వాత వ్యక్తిగతమైన వాహనం, డ్రైవింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, తర్వాత ఫ్లైట్లు, హెలికాప్టర్, ఇవన్నీ చెప్తారు. సైకిల్ ఒకటిగా అన్నింటిలో అవగాహన. అప్పుడు కానీ సైన్యము ద్వారా అనిపించుకోలేదు. మరి దావతో మాట ఏంటంటే సైన్యం ద్వారా అనేది దేవుడు దేవతల్ని ఇచ్చారు అంటే ఆయన గొప్పగా మీరందరూ ఆయన చూసి ఆయన సైన్యం దేవుడు ఈ సైన్య సమూహంలో ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చారు, ఎప్పుడు జాయిన్ చేసుకున్నారు, ఎప్పుడు జరుగుతారంటే ఆలోచన శక్తి ఉన్న దేవుడి కార్యం. మనకి కనిపించేది భూమి, ప్రకృతి, వీటిని మనం చూడగలుగుతాం. కానీ మనకు తెలియని విషయాలు దేవుడు ఇంకా చాలా చాలా చేస్తున్నారు. ఒక సందర్భం ఆయన మన పాపం పరమటికి గుడిపెద్ద దూరము అని ఒక మాట ఉంది. మనం ఇప్పుడు ఇలా కూర్చున్నాం, ఈ ఎదురుగా ఇది తూర్పు. ఎందుకంటే సూర్యుడు ఇక్కడ నుంచి ఉదయిస్తున్నాడు కనుక తూర్పు దీనికి ఆపోజిట్ డైరెక్షన్ పడమట. దేన్ని బట్టి అంటే మనం భూమిలో ఉన్నాం కనుక భూమిని బట్టి తూర్పు ఇది పడమేదా. నిజానికి తూర్పు పడమని ఆ విధంగా పడడానికి లేదు. మనం ఈ భూమిని అంటే వదిలిపెట్టి ఏదో బయటలో ఎక్కడో ప్రయత్నం చేస్తాం అనుకుంటాం. అప్పుడు ఈ విశ్వానికి తూర్పేది, ఈ విశ్వానికి పడవలేదు అంటే దాన్ని ఎవరు. ఎందుకంటే ఈ అనంత విశ్వంలో ఈ భూమి ఒక ఇసుకమాట మనకి తెలియని, చూడలేని, గ్రహించలేని పాలపత్తులు ఈ విశ్వంలో అనేకంలో ఉన్నాయంట. అందుకే 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 దేవుని యొక్క వాక్యం భూమి దేవునికి పాదపీఠం, ఆకాశం సింహాసనం. ఆకాశం మీద ఆయన ఆసనం ఉన్నప్పుడు దానికి మించి విశ్వంలో ఎక్కడి నుంచి ఎంత దూరము, ఇంకా ఎన్ని వేల లక్షల కోట్ల కిలోమీటర్ల దూరం ప్రపంచంలో ఉంది. కనుక ఆయన కార్యాలు జరుగుతున్నాయి. దేవతలను సైన్యములుగా అనుభవించారు. అలాగే మరి ఇంకా గొప్ప కార్యంలో మనకి ఇవన్నీ తెలిసిపోయాడు. కాకపోతే మనం ఈ సందర్భంగా చదువుకుంటాం. దేవతల ద్వారా పలుకుబడిన వాక్యానికి దేవతలు చేసిన పనులు దానియేలు 3వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ సందర్భం మనకు తెలుసు. నెబుకద్నెజరు అన్న మహారాజు ఆయన 3వ అధ్యాయం 22వ వచనం శద్రకు
దానియేలు 3వ అధ్యాయం 7వ వచనం. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో అనే ఈ దేవుడు పూజారులు ఆయన తన దూతలంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించాడు. దేవతలు దేవుని వాక్యం పలకడమే కాకుండా అనేక కార్యాలు చేయడంలో మరి దేవుడిని నమ్మి దేవుడి మీద ఆశ్రయించి దేవుడి మీద విశ్వాసం కలిగి దేవుడి పట్ల వినయ విధేయ భయభక్తులు కలిగి జీవించిన వారిని రక్షించిన పరిస్థితుల్లో కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దానియేలు 3వ అధ్యాయం కనిపిస్తుంది. ఈ స్టోరీ అంతా కలిగితే రాజు నెబుకద్నెజరు బంగారు 3:20లో ఆ విషయం అయితే ఒకటి సందర్భంగా మనకు తెలుసు. ఒక విగ్రహాన్ని పౌర విగ్రహాన్ని బంగారు విగ్రహాన్ని తయారు చేసి దానికి ఒక్కలే అన్నప్పుడు ఈ శత్రుకు దేశంలో అభ్యర్థులు అన్న వారి ఇప్పుడు దాన్ని విభేదించినప్పుడు నెబుకద్నెజరు ఏం చేశాడు అని అంటే ఈ ముగ్గురిని మరి అత్యంత వేడికి గల మండుతున్న వేడికి గల అగ్నిగుణంలో వారిని పడవేసినప్పుడు దానియేలు 3వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. మేము సేవిస్తున్న దేవుడు మనుషుల వేడుకలు ఈ అగ్నిగుణంలో తప్పించి రక్షించగలుగుతున్నాము మరియు నీ వర్షం పడకుండా ఆయన మమ్మల్ని రక్షించు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను నిలబెట్టించిన బంగారు పర్వతకు నమస్కారమేమని తెలుసుకో. ఒక రాజుతో ముగ్గురు దేవుడి సేవకులు చాలా చక్కగా అసలు ఒకసారి ఆలోచించండి. ఒక దేశానికి నెబుకద్నెజరు అంటే రాజుగా చక్రవర్తి కొన్ని దేశాలకి ఆయన చక్రవర్తి సామంతరాజులు ఉంటారు ఆయన అసలు ఆయన దాకా ఏంటంటే ముందు అదృష్టపడి వెళ్ళాలి. అటువంటి శరీర ఆకృతి కలిగి అధికారం కదా రాజు అంటే చక్రవర్తి అంటే అధికారం కనుక కాలం చేస్తాం. ఒకవేళ మీరు ఏదైతే చేస్తున్నారో దాని నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా కానీ నువ్వు నిలబెట్టిన బంగారు పర్వతానికి నమస్కారం తెలుసుకో అని చాలా వినయంతో చెప్పడం లేదు, ఎదిరించి మాట్లాడడం లేదు. అప్పుడు ఆ మాట వెంటనే 10వ అధ్యాయం నెబుకద్నెజరు అత్యాగ్రహం పొందినందున శత్రుకు విషయంగా అభ్యర్థమైన వారి విషయంలో ఆయన వికారమైన యొక్క గుణం ఎప్పటికంటే ఈ మాటకి రాజుకి ఎంత బాగుంటుందంటే ఉన్న ఒక వట్టు వేడిలో అగ్నిగుణంలోనే మనుషులు చేస్తే బాగా నసిపోతారు. 7 రెట్లు పెంచుకోవాలంటే రాజుగారికి 8 రెట్లు బాగుంటుంది. అక్కడి నుంచి మరి వీరిని కాపాడిన దేవుడు దానియేలు 3వ అధ్యాయం 20వ వచనం నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగో దేవుడు ఎప్పుడైతే ఒక్క నిమిషం 28 రాకముందు 25 అంతకు నెబుకద్నెజరు వేడిగా నడుచున్న ఆ గుణం వారి దగ్గరికి వచ్చి శద్రకు మేషకు అబేద్నెగో అనువాదారా మహోన్నతులకు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా యొక్క ప్రజ్ఞలుగా శద్రకు మేషకు అబేద్నెగో రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి దేవతగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసింది కదా అని తన మంత్రులను అడిగారు. వారు రాజు సత్యనారాయణ రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు నేను 4 మనుషులు బతకలు లేక అగ్నిలో సంచరించడం చూస్తున్నానని వారి
వారికి హాని ఏమి కలగలేదు. నాలుగు వారి రూపము దేవత రూపం పోలేదని వారికి ఇక్కడ దేవత స్వయంగా వచ్చి ఆ మండుచున్న వేడి గల అగ్నిగోళం యొక్క వేడి ఆ తాపము ముగ్గురికి తగలేకుండా దేవుడు వారిని అప్పుడు వెంటనే ఎవరితో వచ్చింది ఎట్లా సదరకు మేషకు అడుగుకోండి ఈ దేవుడు చూడాలి ఆయన తన నూతనకి తన ఆశయాలను రక్షించాడు. దేవుడి యొక్క వ్యాపకంలో వాక్యం పాల్గొనే కాకుండా కొన్ని కార్యాలు చేసినట్టుగా కొన్ని కార్యాలు చేయబోతున్నట్టుగా కూడా దేవుడు వాక్యము రక్షించాడు. వారు తమ దేవుడికి కాక మరి ఏ దేవుడికి నమస్కారం ఏ దేవుని సేవకుపోయి ఉంటుందని తమ దేవుడు అప్పగించి రాజ్యం అలాగే మరి 6వ అధ్యాయము 22వ వచనంలో ఇక్కడ దర్యావేషు జరిగిన తర్వాత దర్యావేషు కాలంలో కూడా ఒక రాజాకి తయారు చేశారు. ఒక ఎవరికి వాడు రాజుకే మనవుడు, రాజుకే స్థితులు, రాజుకే స్తోత్రాలు, రాజునే మహిమపరచాలి. ఏమంటారు అది నేను ఎవరైనా కానీ ఏదైనా చేసినట్లయితే వారికి దానం. ఇది ఎందువల్ల జరుగుతుంది అనేది కూడా మనం గమనించినట్లయితే మరి సాధారణ క్రియ అది జరగలేదు. కొంతమంది ఆలోచన చేసి దానియేలు విషయంలో రాజు నుంచి సదాభిప్రాయం కలిగి ఉన్నాడు. దానియేలు మంచి జ్ఞాని, రాజానికి సంబంధించిన సూచన చేస్తున్నాడు. రాజుకు బాగా ఇష్టపాత్రుడైన పనివాడుగా దానియేలు కనిపిస్తున్నాడు. దానియేలుని అందరి అధిపతుల కంటే అత్యున్నత స్థానంలో నియమించాలని కూడా రాజు ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే దాన్ని నిలిచేయడానికి, దాన్ని ఆటంకపరచడానికి అన్ని విధాలా దానియేలు గమనించాడు. మర్చిపోవడం కాదు, వ్యసనపోవడం కాదు, ఇంకా అయితే ఏమన్నా అలవాటు అంటే కానీ ఆయన తను సేవించిన దేవుడికి ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు కానీ అదొక్కటి గమనించినప్పుడు ఈ దానియేలు వ్యతిరేకం ఏం చేస్తారు? వాళ్ళు చెప్ప ఒక కాకి ఎవరు కూడా 40 కోట్లు రాజునే వాళ్ళ యొక్క మామూలు ఎవరంటే తెలియజేస్తారు. అది మీరంటే ఫస్ట్ ఏంటి అంటే సింహాలలో ఏంటి అయిపోయింది. దానియేలు మానక ఆయన ప్రారంభించి ప్రారంభం ఇక్కడ కూడా దానియేలు తీసుకెళ్ళి ఆ యొక్క సింహాలలో వేసినప్పుడు 22వ వచనంలో నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబెడుతుంది కనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించును. రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడు కాను కదా. ఇక్కడ ఇందాక మాట చూస్తే అంత కరెక్ట్గా ఉందో దానియేలు మాట సౌర్యం రాజా దృష్టికి నేను తప్పు చేసిన వాడు కాదు కదా. అది జరిగింది ఏంటంటే నాకు తీసుకెళ్ళి సింహాలు పడేసినా కానీ దేవుడు ఆయన దూత పంపించి నాకు ఏ హాని కలగకుండా దేవదూత చేసిన పని ఏంటి అంటే సింహాలకి ఆకలి తీర్చాడా, లేదంటే దానియేలు వాటిని రక్షించడానికి చేసిన పని ఏమై ఉంటుంది అంటే అయితే ఎవరైనా రాయకపోయినా అక్కడ ఒక క్రియ జరిగినట్టు మనం దానియేలు ఎటువంటి హాని జరగలేదు. అయితే మరి అసలైన దేవతల వాక్యం స్వతంత్రంలో వేసుకోవాల విషయంలో తెలుసు. ఎందుకంటే మరియ విషయంలో దేవుని కాలంలో ఏదైతే ఉందో దేవత ద్వారా యోసేపు నాకు ప్రత్యక్షమై మరి నువ్వు ఒక కుమారుడు అని అతను చేసే విషయాలు కూడా
దేవదూతల ద్వారా కొన్ని వాక్యం నెరవేరు. అయితే లోకానికి సంబంధించి దేవదూతల యొక్క వాక్యం దేవదూతల ద్వారా తెలియబడిన వాక్యంలో ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు జనం గురించి లోకానికి. ఎందుకంటే అది శుభవార్త, అది శుభవార్త. ఈ విషయాలు మనకి మత్తయి సువార్తలో చూస్తామండి. మత్తయి సువార్త ఉదాహరణ నెరవేర్చి సమయం లేదంటే రాసుకోండి. మత్తయి సువార్త ఉదాహరణ నెరవేర్చు, సువార్త 2వ అధ్యాయం 13 1, 20, 2, 13, 2, 19, 4, 6 మత్తయి సువార్త. మత్తయి సువార్త 4, 6లో ఇది ఒకసారి మనం గమనిద్దాం. మత్తయి సువార్త 4, 6లో మత్తయి సువార్త 4, 6లో సాతాను కూడా ఒకప్పుడు సాతాను రాకముందు దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సంకల్పం పూర్తిగా తెలిసిన వాడే సాతాను. అయితే సాతానికి దేవుని దూతల గురించి కూడా బాగా చేశాను. ఎందుకంటే అమ్మ కదా ఇక్కడ యేసుప్రభు వారు మరి బాప్తిస్మం పొంది 40 దినాల ఉపవాసంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన బాగా ఆకలి ఆయనకి యేసుప్రభు వారికి నేత్రాశ, శరీరాశ, జీవప్రాణి 3 చూపించి ఆ చూపించే సందర్భంలో ఎత్తైన కొండలను తీసుకెళ్ళి మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో అతను అపవాది పరిశుద్ధ పట్టణంలో ఆయన తీసుకొని పోయి దేవాలయ చిత్రంగా ఆయన ఎదురుపెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే స్థితికి చూపు, ఆయన నేను గురించి ఆ దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములైన వ్యాప్తికాలంగా వారికి చేతిలో తెలుసుకున్నాను గాయపడినదని ఆయన చెప్పారు. సాతాను యేసుప్రభు వారికి దేవుని దూతల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు దూతలు వచ్చి నీకు ఏ హాని జరగకుండా, నీ పాదం రాత్రి తగ్గకుండా నిన్ను చేతులతో ఎత్తుకుంటున్నారని సాతాను జ్ఞాపకం చేస్తున్నా. సాతాను తెలుసు దేవుడు దేవతలు ఉన్నారు. సాతాను తెలియని విషయం లేదు. అలాగే మనుషులు కూడా దూతలను పంపించి మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనంలో అలాగే ఇవే విషయాలు యేసుప్రభు జన్మ విషయంలో లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం అక్కడ యోహాను యొక్క జన్మం విషయంలో దేవదూత పలికిన మాటలు, లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో యేసుప్రభు విషయంలో వర్తమానం, లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో యేసుప్రభు యొక్క ధ్యానం, లూకా సువార్త 2వ అధ్యాయం 9, 10 వచనాల్లో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన వర్తమానం. ఇవన్నీ కూడా దేవదూతల ద్వారానే పలుకుబడిన వాక్యం. చివరిగా ఒక విషయాన్ని జ్ఞాపకం, దేవదూతలకి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడి యొక్క సంకల్పాన్ని, దేవుడి చిత్తాన్ని నెరవేర్చే లోకంలో నెరవేర్చే అవకాశం ఉన్నా కానీ ఒకటి మటుకు వాళ్ళ చేతిలో లేదు. ఏంటంటే అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం మొత్తం ధ్యానం చేస్తారంటే ఆ కొన్నేళ్ళని భక్తుడు. అయితే దేవదూత కొన్నేళ్ళతో మాట స్వప్నమందు ప్రదర్శన సెలవుతున్నాడు కానీ వేరే ఫలానా చోట ఒక సువార్త చెప్పేటువంటి ఆయన పిలిపించుకుని సువార్త చేయించుకోవడాన్ని చెప్పడం జరిగింది. కానీ సువార్త స్వయంగా చెప్పే అవకాశం దేవదూతలకు లేదు. ఎందుకంటే ఎస్ప్రో వారు ఎవరికి ఇచ్చారు పర్మిషన్ అంటే శిష్యులకి, మీరు వెళ్ళి సంస్థలను శిష్యులుగా చేయండి, సర్వలోకానికి సువార్త ప్రకటించండి. ఆ సువార్త ప్రకటించే భాగ్యం దేవదూతలకు లేదు, కానీ దేవుడు మనకి ప్రసాదించాడు.
దాన్ని బట్టి మనం ఎంతో దేవతల కంటే శ్రేష్ఠులుగా కూడా నేర్చుకోబడే స్థానంలో దేవుడు మనల్ని దేవుని వాక్యం ద్వారా బలపరిచి నడిపించాలని మనకి ఇచ్చిన అవకాశం బట్టి చాలా శ్రద్ధగా ఉన్నాం. నాకంటే వయసులో పెద్దవాళ్ళు కూడా అనుభవం శ్రద్ధగా ఉన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ చాలా అద్భుతంగా ఇచ్చారండి మీరు. దేవదూతుల యొక్క దేవదూత పరిచర్య, దేవదూతుల పరిచర్య. ఈ పాఠంలో మనము మొదటగా హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం స్థిరపరచబడినందున, అది మనం ధ్యానించిన వాక్యం. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం ముగింపు ఎక్కడికి వచ్చిందంటే కొర్నేలు దగ్గరికి వచ్చిందండి. దేవదూతల పరిచర్య రాసుకోండి. దేవదూతల పరిచర్య కొర్నేలు దగ్గర ముగింపు వచ్చింది. దేవదూతల పరిచర్య అనేది మన కాదు. ఈవేళ అంత గొప్ప సేవను మనకు అనుగ్రహించాడు దేవుడు. సువార్త మనుషులే చెప్పాలి. సువార్తుడి యొక్క ఘనత, గొప్పతనం. అన్నిటికీ సువార్త ప్రకటించినందుకు దేవదూతను పంపించి దేవుడు సువార్తను పిలుచుకోమన్నారు. దేవదూతల పరిచర్య అన్యుడైన కొర్నేలు దగ్గరతో ముగిసింది. రాసుకోండి. ఏమంటే అయితే ముఖ్యమండి పుస్తకం అయితే బుక్లో రాసుకోండి. చాలా ప్రాముఖ్యత ఇచ్చారండి. బుక్లో అడగండి. కేవలం వాక్యం రాసుకోవడం, మీరు చెప్పిన విషయం కూడా రాసుకోవాలి. అన్యుడైన కొర్నేలు దగ్గర కొర్నేలుతో దేవదూతల పరిచర్య ముగిసింది. ఇది దేవదూతల పరిచర్య మనది కాదు. మనకి యేసుక్రీస్తులో మనకు అనుగ్రహించబడింది. సువార్తికుడికే బాధ్యత. రాసుకోండి. సువార్తికుడికే బాధ్యత. అంత గొప్ప భాగ్యములో మనల్ని ఉంచాడు ఆయన. రాసుకోండి ప్రక్కన. అంత గొప్ప భాగ్యము. ఇది గొప్ప విషయాలు చక్కగా అందించిన ఆనందం తెలియజేస్తూ మన టీ బ్రేక్ తీసుకుందామండి. అందరికీ ఉన్నారు. ఐజాక్ గారి గురించి ప్రార్థన చేస్తారు. ఐజాక్ గారు ప్రార్థన చేస్తారు. ప్రతి క్లాస్కి ముగింపు ప్రార్థన వాక్యం మనలో అని